టీచర్స్ బాలక ప్లస్ అండ్ ఆల్బర్టజోల్ అండ్ అదే 3 to 6 years వాళ్ళు ఉన్నారు ప్లస్ ఎంతమంది న్యూట్రిషన్ స్టేటస్ లో 0 to 1 year ఉంటుందా 1 to 3 3 to 5 3 కేటగిరీస్ లో 0 to 1 to 3 3 to 5 ఎంపీఆర్ ఇవ్వండి జూలై అంటే అప్పుడు కూడా మనకు ఇప్పుడు దాకా కూడా ఎందుకు శామ్ పిల్లలు ఉన్నారు శామ్ ఎందుకు ట్రాన్స్లేట్ అవుతుంది అని పిల్లలకి సీజనల్ డిసీజెస్ వస్తే 1-2 months లో రికవరీ అయిందంతా కూడా 1 week లో వెళ్ళిపోతుంది. అది మొత్తం చిల్డ్రన్ లో ఎక్కువ అంటే పేరెంట్స్ వెయిట్ లాస్ అయిపోయి మళ్ళీ మెయిన్ గా మేడం మేము అబ్జర్వ్ చేసింది కూడా ప్రీటర్మ్ బేబీస్ ఎక్కడైతే ప్రీటర్మ్ ఉంటున్నారో వాళ్ళు ప్లస్ మనకి వీళ్ళు ఉంటారు కదా మనకి బర్త్ వెయిట్ ఎక్కువ లేదు కాకపోతే ట్విన్స్ ట్విన్స్ ట్రిప్లెట్స్ అట్లా ఈ మంత్ ఈ చైల్డ్ ఇక్కడ దీంట్లో ఉంది నెక్స్ట్ మళ్ళీ దాంట్లో ఎక్కడ ఒకటే లేదు 322కి 320 వారిగా మనకి 10 సెక్టార్లు ఉన్నాయా అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఫుడ్ నీట్ గా పెట్టాలి, నీట్ గా ప్రిపేర్ చేయాలి, ప్రిపరేషన్ నీట్ గా ఉండాలి. మామూలుగా చిన్న చిన్న అది ఉంటాయి కదా వాళ్ళు వచ్చినప్పుడు బయట షూస్ లైన్ లో పెట్టి అప్పుడు లోపలికి రావాలి. ఇది స్మాల్ అంటే ఇది స్టార్టింగ్ నుంచి మనం ఇది చిన్న చిన్న అలవాట్లు వాళ్ళకి చెప్పచ్చు. అండ్ శామ్ మ్యామ్ సంబంధించి మనకు కొంచెం లాస్ట్ 6 months కి కూడా ఇది ఒకటి ప్లీజ్ ప్రిపేర్ దిస్ బార్ డయాగ్రామ్ లాస్ట్ 6 months లో ఇస్ ఇట్ కమింగ్ డౌన్ ఆర్ నాట్ సెక్టర్ వారీగా అట్లీస్ట్ ప్రాజెక్ట్ వైజ్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. మనకు ఇది శామ్ మ్యామ్ ఇప్పుడు మనం ఇంత SSF ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఎగ్స్ ఇస్తున్నాము, మిల్క్ ఇస్తున్నాము, ప్రెగ్నెంట్ మదర్ ఉన్నప్పుడు నుంచి డే 1 ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఇస్తున్నాము కదా. సో మన లాజికల్ కన్క్లూజన్ ఏంటి మనకు ఇది తగ్గాలి. శామ్ మ్యామ్ షుడ్ కమ్ డౌన్. మనకు మామూలుగా కొత్త పిల్లలు వస్తున్నారు అది కరెక్ట్, కానీ మనము కూడా వీఆర్ స్టార్టింగ్ ఈవెన్ ఫ్రమ్ డే 1 ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు రిజిస్టర్ అయింది, లేకపోతే అడుగుతారు కన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలిజిబుల్ కపుల్ అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు 1-2 years అయి మ్యారేజ్ అయ్యి ఎలిజిబుల్ కపుల్ వీళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు రాషన్ ఏమైనా ఉంది వాళ్ళకి ఇవ్వడానికి అది అంతా మిస్ అవుతుంది వాళ్ళకి.